ఎగతాళి చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అలాంటి వాళ్ళ దగ్గర అసలు కూర్చోవద్దన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని ఎగతాళి చేసేవారు, దేవుని తీర్పులు ఎగతాళి చేసేవారు, దేవుని సేవకులను ఎగతాళి చేసేవారు, దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని ఎగతాళి చేసేవారు దగ్గర నువ్వు కూర్చోకూడదు. నీవు ఒక ప్రత్యేకంగా ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆయన ఏర్పరచుకున్నటువంటి బిడ్డలతో కలిసి ఆయన ఆరాధిస్తూ బ్రతకాలి. ప్రియులారా, ఆలోచన చేస్తే ఏమి అలాగవదో. అగ్ని గంధకాలు కొరవడం ఏంటండి? వర్షం కురుస్తుంది కానీ ఆకాశం నుంచి జలప్రలయం వచ్చింది ఒకప్పుడు మన తాతల నాటి కాలంలో. ఇప్పుడు అగ్ని కురుస్తుంది అంటున్నాడు ఈయన. ఎక్కడ కురుస్తుంది? కురిసినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారేమో వాళ్ళు. ఏమండి? అని జరిగిందేంటో తెలుసా? ఉదయమున ప్రియులారా మరుసటి రోజు జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే అక్కడ రాయబడతా ఉంది ఆదికాండం 19వ అధ్యాయంలో. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణమును ఆ మైదానమంతటిని ఆ పట్టణములో నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయ్య బాబోయ్, ఎంత భయంకరమైన ఏమండి తీర్పు జరిగిందో ఆలోచన చేస్తే. అందుకనే దేవుడి వాక్యంలో సామెతల గ్రంథంలో 27వ అధ్యాయం 1వ వచనం ఏం తెలియజేస్తుంది? రేపటి దినమును గురించి నీవేం చేయొద్దంటే అతిశయపడద్దు. ఏమవ్వదులే, అలాగేమి జరగదులే అని అనుకోవడానికి లేదు. అలా అనుకున్నటువంటి ప్రజలు కొంతమంది మన కళ్ళ ముందు ఇప్పుడు విలవిలలాడిపోయే పరిస్థితులు కనబడుతున్నప్పుడు మనం గ్రహించుకోవాల్సింది దేవుని వాక్యాన్ని. హల్లెలూయా. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి స్తుతించాలి కానీ అతిశయపడకూడదు. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి లేని దానిని బట్టి మనం ఏం చేయకూడదంటే చింతించకూడదు. కొంతమంది ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించకుండా దేవుని స్తుతించకుండా లేని వాటిని గురించి చింతపడిపోతూ ఉంటారు. చింత ప్రియులారా సజీవ్ శరీర్ కో భస్మ కర్ డాల్తీ హై అన్నాడు. అదేంటండి? అదే భాష అనుకుంటున్నాను. చింత ఏం చేస్తుంది తెలుసా? బ్రతికున్నటువంటి శరీరాన్ని భస్మకర డాల్తీ హై అంటే అర్థం ఏంటంటే చనిపోయిన శరీరాన్ని అగ్ని కాలుస్తుంది, బ్రతికున్న శరీరాన్ని చింత కాల్చేస్తుంది అని చెప్పారు. అర్థమవుతుందా? కనుక దయచేసి చింతపడొద్దు. మనం దేని గురించి చింతపడొద్దు. పెళ్లి గురించి చింతపడొద్దు, పిల్లల గురించి చింతపడొద్దు, భవిష్యత్తు గురించి చింతపడొద్దు. ప్రభువా నీ చేతుల్లో నేను అప్పగించుకుంటున్నాను నాయన. ఇందాక పాడాం కదా పాట. సరదాగా పాడుతున్నామా, నిజంగా పాడుతున్నామా మనం? ఏమండి? అర్థం చేసుకుని పాడితే సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదు ప్రభువా. ఆయన ఆశ్రయించి ఉన్నాము. ఏమండి? ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశ్రయించినటువంటి వాడు ప్రియులారా ధన్యుడు అని వాక్యం చెప్తుంది. మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. ఏమండి? ఒక అతనికి క్రెడిట్ కార్డు వచ్చిందట. క్రెడిట్ కార్డు అంటే ముందు డబ్బులు వాడుకుంటాం, తర్వాత బ్యాంకు డబ్బులు కడతాం, అంటే లోన్ తీసుకున్నట్టే. ఇతనికి ఆ క్రెడిట్ కార్డుని ఎలా యూజ్ చేయాలో తెలియక అంటే గూగుల్లో సెర్చ్ చేసాడంట. ఒక కస్టమర్ కేర్ నెంబర్ దొరికింది. ఆ నెంబర్కి చేసాడట ఫోన్. మరి ఏ నెంబర్ కొట్టాడో మొత్తానికి అవతలోడు ఏం చేశాడంటే మీకు వచ్చిన కార్డు మీద ఉన్న వివరాలు ఉంటాయి చెప్పండి అన్న. కార్డు మీద నెంబర్ చెప్పాడు, వెనకాల నెంబర్ చెప్పేశాడు. ఆ తర్వాత మీకు ఓటీపీ వస్తుందా చెప్పండి అన్నాడు. ఏమొస్తుంది? ఓటీపీ వస్తుందా చెప్పండి అన్నాడు. చెప్పేశాడు పాపం. చెప్పేసిన తర్వాత చూసేటప్పటికి ఇంచుమించు 38,000 పోయినాయి అంటాడు అప్పుడు. అర్థమైందా? ఆ తర్వాత ఫోన్ చేస్తే ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు, ఇవి మీకు అవసరం లేదు కదా, చెప్పకూడదు కదా అని అంటే నేను చెప్తాను తర్వాత సంగతి, ముందు నేను అడిగి నాకు చెప్పండి ముందు అని చెప్పేసి అవతల వ్యక్తి వివరాలన్నీ తీసుకుని దాంట్లో 38,000 కొట్టేసాడు. ఆ తర్వాత అలోపలోం అని చెప్పి కేసు పెడితే ఏమండి ఎప్పుడో ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో దాని గురించిన సెర్చింగ్ జరగాలి, ఆ వ్యక్తి దొరకాలి, ఆ వ్యక్తి పట్టుకోవడం, ఆ తర్వాత డబ్బులు వస్తాయో రావో కూడా ఏమీ చెప్పలేం. అని క్రెడిట్ కార్డును వాడుకున్నది ఇతనే అని చెప్పి ఖచ్చితంగా ఇతనికే ఆ అమౌంట్ చెల్లించేటువంటి బాధ్యత ఇతని మీద పడింది. ఇతను ఏమి నమ్మాడు అని అంటే అతను నేను ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాడు అనుకుంటే ఇతను ఏం చేశాడంటే అది మొత్తానికి యూజ్ చేసేసుకుని తర్వాత ఒట్టి చేతులతో అతను వదిలేసాడు. ఇప్పుడు ఎవరు కట్టాలి డబ్బులు? ఎవరు కట్టాలి? ఇప్పుడు 38,000 ఎవరికైతే ఈ కార్డు ఎవరిదో వాళ్ళే కట్టాలి. చూసారా? మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు,
రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. మీ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ దాని మీద నెంబర్ కానీ వెనక సివివి నెంబర్ కానీ తర్వాత మీ యొక్క పిన్ కానీ ఏది కూడా బయలు చేయకూడదు. ఎవరు బ్యాంక్ ఆఫీసర్లు ఎవరు అడగరు ఈ విషయాలు. ఖచ్చితంగా మనకు మెసేజ్ కూడా వస్తూ ఉంటుంది. ఇన్ని వచ్చినా కూడా ఎన్ని చెప్పినా కూడా మోసమైపోతుంది అని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ మోసం అయిపోతూనే ఉంటాం మనం. ఎందుకంటే మోసపోవడం మానవ సహజం. వీళ్ళ కనుక మెలకువ కలిగి ఉండి చాలా జాగ్రత్త కలిగి ఉండకపోతే మోసం చేయటానికి అనేక మంది మనుషులు మన చుట్టూ తిరుగుతున్నారు. సేవకులు కూడా మోసగాళ్ళు తిరుగుతున్నారు. ఎవరు పడితే వాళ్ళని ఇంట్లోకి చేర్చుకోకూడదు. ఎందుకు? కారణం ఏంటంటే ప్రియులారా, నీ మేలు కోరేవాడు నీ సేవకుడే తప్ప బయట వ్యక్తి నీ మేలు కోరేవాడు కాదు. నీ దగ్గర ఆశించేవాడే కానీ నీ మేలు కోరేవాడు మాత్రం కాదు. అర్థమవుతుందా? నీ తల్లిదండ్రి నీ క్షేమం కోరేవాడే కానీ ఐ లవ్ యూ అన్న ప్రతి వ్యక్తి కూడా నీ క్షేమం కోరేవాడు కాదు. అర్థమవుతుందా? ఈ రోజున కోల్కతాలో ఇలా జరిగినటువంటి ఆ వైద్య విద్యార్థిని మీద జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి అమానుషమైనటువంటి అత్యాచారాన్ని గురించి దేశము బందులు చేస్తూ ప్రత్యేకంగా నిన్నటి రోజు అయితే నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా ఎమర్జెన్సీ తప్ప మిగిలిన సేవలన్నీ బంద్ చేసేసారు ఆ యొక్క హాస్పిటల్స్లో. కారణం ఏంటంటే ఒక వైద్యం చదువుకుంటున్నటువంటి ఒక విద్యార్థి జీవితం ఇలాగ అయిపోయినప్పుడు, భద్రత లేనప్పుడు మరి ఈ విషయాన్ని గురించి సరైనటువంటి చట్టము కానీ సరైనటువంటి శిక్షలు కానీ పడకపోతే మాకు భద్రత ఇంకెక్కడుందే? మేము ప్రజలకు సేవ చేయడానికి వస్తే ప్రజలు మాకు హాని చేస్తుంటే మాకు దిక్కు ఆదరణ, మాకు ధైర్యాన్ని, భరోసాను, క్షేమాన్ని కలిగించేవారు సరిగా లేకపోయినప్పుడు ఇక మాకు నెమ్మది ఎక్కడుంటుంది? మేము ఎందుకు ఈ ప్రజలకు సేవ చేయాలి? ఈ దేశానికి సేవ చేయటానికి పూనుకున్న వారికి ఈ రోజున దేశం ఇచ్చే మర్యాద ఇదేనా అని చెప్పి అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తూ ఉన్నారు. రాత్రి విజ్ఞాపన ప్రార్థనలో కూడా ఈ అంశం గురించి ప్రార్థన చేయటం జరిగింది. వీళ్ళారా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రేపటి దినాన్ని గురించి అతిశయపడద్దు. ఏ దినమున ఏమి సంభవించునో నీకు తెలియదు. ఆ అమ్మాయి యవనస్తురాలు పాపం వైద్య విద్యార్థి, ఆ 2వ సంవత్సరం చదువుతుంది, పీజీ చదువుతున్నటువంటి అమ్మాయి ఆ రోజున ఇంచుమించుగా అప్పటికి 36 గంటలు కష్టపడిందట. కంటిన్యూగా డ్యూటీ చేసింది. టైర్డ్ అయిపోయాను, ఇక నేను ఇంటికి వెళ్ళలేను, ఎక్కడన్నా నాకు కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత వెళ్తాను అనుకుంది అని మానవ మృగాలు ఆమె మీద దాడి చేసి ఎంతో బాధాకరమైన సంఘటన కలిగించింది. ఈరోజున చూస్తే వీళ్ళ హృదయాలు చెడుతనంతో నిండిపోయినాయి, ఘోరమైన మనస్తత్వాలతో నిండిపోయినాయి. ఈరోజున ఆలోచన చేస్తే లెక్క చేయని మనస్తత్వాలతో నిండిపోయారు ఈరోజు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఏం చెప్తుందో తెలుసా అండి? ఇవి అచ్చయ్యపడొద్దు రేపటి దినాన్ని గురించి. ఏ దినమున ఏమి సంభవించునో నీకు తెలియదు అని ముందుగానే దేవుడు తన లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. ఒకసారి ఒక అమ్మాయి వీళ్ళ ఒక మీటింగ్కి వెళ్ళిందట. ఆ మీటింగ్ అయిపోయింది, వాక్యం ఆలకించింది, దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్పినటువంటి ఆ మాటలన్నీ గుర్తుకొస్తున్నాయి. తన ఊరికి వెళ్ళిపోవాలి, లేట్ అయిపోయింది, చాలా టైం అయిపోయింది. ఈలోగా ప్రియులరా అందరూ వెళ్ళిపోతున్నారు, ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోవాలి. కానీ తన ఊరికి తనతో పాటుగా వచ్చే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరట. ఒక్కళ్ళు కూడా లేని పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఆలోచన చేసింది, ఇక్కడున్నా నాకు ఇక్కడ ఎవరో తెలియదు, నేను మా ఊరికి వెళ్ళిపోవాలి. ఊరికి వెళ్ళాలంటే చాలా దూరం ఆ అమ్మాయి నడిచి వెళ్ళాలి, ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయడానికి సిద్ధపడింది, ప్రార్థన చేసుకుంది. చివరికి ఆ అమ్మాయి నడుస్తూ ఉంది. నడుస్తున్నప్పుడు నలుగురు ఆకతాయిల అమ్మాయిని చూశారు. చూసి ఆ అమ్మాయి మీద సెటైర్లు వేస్తూ ప్రియులారా ఆ అమ్మాయి దూరంగా ఉండగా దగ్గరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనతో ఉన్నారు. ఆ అమ్మాయి ప్రార్థన చేసుకుంటుంది, దేవుని మీద ఆనుకుంటుంది. ఒక ప్రక్క భయం కలుగుతూ ఉంది. వాళ్ళని చూస్తే వెనకాలకి ఎవరు లేరు అమ్మాయికి. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆ అమ్మాయి సరిగ్గా దగ్గరకు వచ్చే సమయానికి ఒక పెద్ద ఎత్తైనటువంటి ఒక వ్యక్తి ఆ అమ్మాయి వెనకాల కనబడుతున్నాడు. ఈ నలుగురికి చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. ఎవరు కనపడుతున్నారు? ఒక పెద్ద ఎత్తైన వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. వాళ్ళు అలాగే చూస్తున్నారు. ఆ ఎత్తైనటువంటి వ్యక్తిని చూసి వీళ్ళకి భయం వేసింది. ఇక వీళ్ళు సైలెంట్ అయిపోయారు. ఆ అమ్మాయి దాటుకుంటూ ఆ అమ్మాయి ప్రియులారా సురక్షితంగా తన ఇంటికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఇంతకీ ఆ ఎత్తైన వ్యక్తి ఎవరో తెలుసా? దేవుని దూత. ఎవరో? దేవుని దూత. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ 34వ కీర్తన 7వ చరణం చదివితే యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని సంరక్షించును అని చెప్పి
సరే, వీళ్ళు అక్కడ దాకా వీళ్ళరా ఆ అమ్మాయి మీద ఉన్న దృష్టి ఇప్పుడు ఈ ఎత్తైన వ్యక్తి మీద పడింది. పరిగెట్టుకుంటూ 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 ఈ అమ్మాయిని ఇంతవరకు ఏదో ఒక రీతిని భయపెట్టాలనుకున్నటువంటి వాళ్ళు ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి అడుగుతున్నారట, అమ్మాయి నిన్ను ఏమి చెయ్యవు, నిన్ను ఏమి అనంగానే ఒక విషయం మాకు చెప్పు, ఏంటో తెలుసా, మేము నిన్ను చూసినప్పుడు ఒంటరిగా కనిపించావు, నిన్ను ఏదో ఒక రీతిగా నిన్ను ఆట పట్టించాలి, నిన్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేసాం మేము, కానీ నీ వెనక ఒక ఎత్తైనటువంటి వ్యక్తి నాకు కనబడ్డాడు. ఇంతకీ ఆయన ఎవరో ఇంతకీ అని చెప్తే ఆ అమ్మాయి ఆ వాళ్లకు, ఆ యవనస్తులకు ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సువార్తను అందించిందట. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు, మారు మనసు పొందారు. వీళ్ళారా వారు అలాంటి క్రియలు మానుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమే, కొన్నిసార్లు ప్రయాణం చేయకూడని సమయంలో ప్రయాణం చేయటం మంచిది కాదు అని కొన్నిసార్లు వీళ్ళారా దేవుని కాపుదలతో దేవుడు సురక్షితంగా గమ్యాలు చేరుస్తాడు. ఖచ్చితంగా నేను కూడా చెప్పగలను ఈ విషయంలో మనము మన జీవితాల్లో ప్రియులారా ఏ విధంగా కూడా మన బ్రతుకుల్లో నిర్లక్ష్యంగా ఏమాత్రం ఉండకూడదు. దేవుడు దూతను పంపించడం ఆ రోజే కాదు, సింహాల బోనులో ఉన్నటువంటి దానియేలు కోసం దేవుడు ఏం చేశాడో చూడండి. దానియేలు గ్రంథం మనం చూసినట్లయితే 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21-22 వచనాలు చూడండి. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడుతుని గనుక ఎవరిని పంపించి, ఆయన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహాలు ఒక మనిషి దొరికితే హాని చేయకుండా ఉంటాయా? ఖచ్చితంగా. ఏమండి, సింహాలు హాని చేయకుండా ఉంటాయా? ఒకసారి ఆలోచన చేసుకుంటే మనకందరికీ తెలుసు, సింహమునకు నరమాంసం అంటే చాలా ఇష్టం. నరుని వాసన తగిలింది అని అంటే ఖచ్చితంగా అది పంజా విసిరి మనిషిని కొట్టేసి ఆ తర్వాత మనిషిని తినేస్తుంది, అనుమానం లేదు ఇందులో. అని ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా, దానియేలు యొక్క విరోధులు దానియేలు మీద వీళ్ళ శిక్ష పడేలాగా చేశారు. ఎలా చేశారు? శిక్ష పడేలాగా చేశారు. సింహాల గుహలో దానియేలు పడద్రోయబడేలాగా చేశారు. కానీ ఇక్కడ గమనించినట్లయితే జరిగిన విషయం ఏంటి అని అంటే, గుహలోకి వెళ్ళిపోయాడు, సింహాల మధ్యలోకి వెళ్ళిపోయాడు. రాజుగారు ఆ శిక్షను తప్పించలేకపోయాడు. కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన దేవుడు మాత్రం దూతను పంపించి సింహాల నోళ్ళు మూయించేశాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు పాడుకున్నాం కదా, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసన మీచినావు, సింహాల నోళ్ళను మోసినావు, సింహాసన మీచినావు, సింహాల నోళ్ళను మోసినావు. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఈ రోజుకి కూడా కొంతమంది మిషనరీస్ అడవులలో అనాగరికులైన ప్రజల మధ్యలో సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఎలుగుబంట్ల నుంచి దేవుడు కాపాడుతున్నాడు, చిరతపుల నుంచి దేవుడు కాపాడుతున్నాడు, అనేక రకాలైనటువంటి ఖడ్గమృగాల నుంచి కాపాడుతున్నాడు, అడవి పందుల నుంచి కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఆలోచన చేస్తే ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా, నేటికి ఆయన సజీవుడుగా ఉన్నాడు. అప్పుడు ఎప్పుడో జరిగిందండి దానియేలు కాలంలో. అంటే మొన్న ఈ మధ్యనే మన దగ్గరకు వచ్చిన మిషనరీ ఆయన ఏం చెప్పాడు, ఖడ్గమృగాల మధ్యలో జీవిస్తూ ఉన్నారు. అలా ఖడ్గమృగాల మధ్యలో దేవుడే వారిని కాపాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చెయ్యండి. భయపడకు. ఏలియా అరణ్యములోకి పారిపోయాడు. ఇక నా ప్రాణం తీసేస్తానని చెప్పింది యెజబెలు, ఆ మహారాణి దుష్టురాలామే. ఆమె కళ్ళ ముందు నేను ఉన్నానా, ఖచ్చితంగా ఏం చేస్తుంది? ప్రాణం తీసేస్తుంది. కనుక నేను ఆమె చేతిలో పడకూడదు, దేవా నీ చేతిలోనే పడాలి, కానీ నా ప్రాణమును తీసుకో అని చెప్పి బదరీ వృక్షము క్రిందకు పరుగెత్తుకొని ప్రాణభయంతో పరిగెత్తాడు. పరుగెత్తినటువంటి వాడు మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రియులారా అక్కడ రాయబడతా ఉంది, ఒక్క ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? దేవా నా పితరుల కంటే నేను ఇంకెక్కువ వాడును కాదు నాయనా, దయచేసి నా ప్రాణం తీసుకో, ఇంత మట్టుకు చాలు,
నేనేమనుకున్నానంటే నా ప్రజలను నీ తట్టుకు తిరగ చేయాలనుకున్నాను, వాళ్ళు నీ నామాన్ని ఒప్పుకోవాలనుకున్నాను, వాళ్ళు మళ్ళీ నీ తట్టుకు తిరిగిపోయారు. చాలు, ఇక మీదట నా ప్రాణం నువ్వు తీసేసుకో ప్రభువా, ఎందుకంటే యెజబెలు నా ప్రాణం తీసేకంటే నువ్వే నా ప్రాణం తీసుకోవడం మంచిది అని చెప్పి ప్రియులారా ప్రకటన దేవుని ఎదుట ప్రార్థన చేశాడు. ఎక్కువేమీ ప్రార్థన చేయలే, చిన్న ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన చేసి, ఏమండి నేను అనుకుంటాను, ఒకవేళ మోకరించి ప్రార్థన చేస్తే మోకాళ్ళు మీద చనిపోతే గనక ఎవరన్నా ఒకవేళ నన్ను పట్టుకెళ్ళడం కష్టం కాబట్టి సాష్టాంగపడి ఒకవేళ ప్రార్థన చేస్తున్నాడేమో. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ చేస్తూ నిద్రపోయాడు. ప్రార్థన చేస్తూ చేస్తూ నిద్రపోయాడు. నిద్రపోయినటువంటి వ్యక్తి ఎవరికి తెలుసండి? అరణ్యంలో ఎవరికి తెలుసు? ఎవ్వరికీ తెలీదు. ఏమండి వచ్చి ప్రభువు దూత వచ్చి ఏలియాను ముట్టి, లే ఏలియా, నీవు లేచి భోజనం చెయ్యి అన్నాడు. హల్లెలూయా. అతని భోజనం గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరక్కడ? అతని యొక్క దాహాన్ని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరక్కడ? ఏమండి ఎవరో పట్టించుకోనటువంటి ఏలియాను పట్టించుకున్నటువంటి దేవుడు ఈ రోజున నీవు ఒకవేళ ఆ స్థితిలో ఒకవేళ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు నన్ను, నాకెవరున్నారు అనుకుంటూ ఒకవేళ నువ్వు కలవరపడుతుంటే సోదరి సోదరుడా, దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా అద్భుతంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడో ఈరోజు ఒకసారి ఈ సంభవాన్ని బట్టి ఆలోచించి, ఇది జరిగినది, ఇది కల్పితమేమీ కాదు. ప్రభు దూత రావడం, అతన్ని ముట్టడం, ముట్టినటువంటి తర్వాత లేపడం, లేచి భోజనం చెయ్యంటే ఎవరు తెచ్చారండి భోజనం వండి ఆయన కోసం? అప్పము అతని ముందు కనబడుతుంది, నీళ్ళ బుడ్డి అతని ముందు కనబడుతూ ఉంది. తిన్నాడు, త్రాగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బలం వచ్చింది, దేవునికి మహిమ. ఆలోచన చెయ్యండి. బలహీనులను బలపరిచేవాడు. ఇక అయిపోయింది నా పని, నా ప్రాణం తీసేసుకో అని చెప్పినటువంటి వ్యక్తితో దేవదూత వచ్చి ఏమంటున్నాడో తెలుసా? నీవు లేచి భోజనం చెయ్యి, నీవు లేచి భోజనం చెయ్యి. ఎవరు పట్టించుకుంటారండి? ఎవరెవరిని పట్టించుకుంటారు? పట్టించుకోరు, కానీ దేవుడు పట్టించుకుంటాడు. హల్లెలూయా. దేవుడు పట్టించుకుంటాడు. ఎవరో పట్టించుకోనటువంటి స్థితిలో మిగిలిపోయిన నన్ను నా దేవుడు పట్టించుకున్నాడు. నా కన్నీరు తుడిచాడు. ప్రియులారా, ఎవరిని నిందించడానికి మాట చెప్పట్లేదు, కానీ నన్ను ఆదరించిన వాడు, నన్ను బలపరిచిన వాడు గనక ఈ రోజుకి నేను ఇంకా సజీవుడుగా ఉండి ఈ రోజున మీ ముందు నిలబడి ఈ మాటలు చెప్తా ఉన్నాను. దయచేసి ఆలోచన చెయ్యండి. ఏమండి అందుకనే ఈ మాటలు ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఏమండి నీవు శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉంది. నీవు లేచి భోజనం చెయ్యి. భోజనం చేసి పడుకున్నాడు, మళ్ళీ భోజనం చెయ్యి. ఏమండి నీకు శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉంది. అతడు లేచి ఆ భోజనము చేసి, ఎన్నిసార్లు భోజనం చేసాడు? ఎందుకే ఎన్నిసార్లు? ఒకసారా రెండుసార్లా? అంటే కడుపు నిండా ఆహారం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ ఆకలంతా పట్టించుకుని దగ్గర కూర్చుని, బాబు కడుపు నిండా తినరా, కడుపు నిండా తినరా అని ఒక తల్లి ఎలాగంటున్నాం. ఏమండి ఆకలిగా ఉన్నారు, కడుపు నిండా తినండి అని ఒక భార్య ఎలాగంటున్నాం. ఏమండి ఒక బిడ్డ దగ్గర కూర్చున్నటువంటి ఒక తల్లి ప్రేమలాగా ఆలోచన చేసుకుంటే, ఏమండి ఒక మంచి స్నేహితుల్లాగా, అరే చాలా అలసిపోయావురా నువ్వు, ముందు కొంచెం భోంచే, కడుపు నిండా భోంచే, తర్వాత మాట్లాడదాం అన్నట్టుగా ఆలోచన చెయ్యండి. నీ ఆకలి పట్టించుకునే రక్షకుడు ఈ రోజున నీవు నేను ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనొక రోజు మ్యారేజ్ డే మాకు. ఆ మ్యారేజ్ డే రోజు ఏమీ వండుకోవడానికి, ఏమీ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. పిల్లలు ఆలోచన చేస్తున్నారు. ఏమండి ఈరోగా ఒక కుటుంబం ఏం చేశారంటే బిర్యానీ వండేసుకుని, చికెన్ వండేసుకుని మొత్తం ఫుల్ క్యారేజీ పట్టుకొచ్చాం మా దగ్గరికి. దేవునికి స్తోత్రం. ఏమండి తెచ్చి వీళ్ళు ఇంకా ఏదైనా చేద్దాము, ఏదైనా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారు. ఆశ్చర్యకరంగా ఆ భోజనం చేసినప్పుడు అనుకున్నాం, ప్రభువా ఈరోజు మేము ఎవ్వరికీ చెప్పకపోయినా మమ్మల్ని ఆకలిగా ఉంచకుండా మేము తిని మా పిల్లలకు పెట్టుకోగలగడానికి అవసరమైన ఆహారం ఈరోజు పంపించాం. ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత ఆశ్చర్యకరుడో ఎన్నా ఎంచలేము మా యేసన్నను, ఎంత పాపి నైనా యేసన్నా ఎంతగానో రక్షించునన్నా, ఎంత అంధకరమైనను ఎన్ని బంధకములైనను అన్ని సరిచేయును యేసన్నా, అన్ని సరిచేయును యేసన్నా,
ఎంత ఆశ్చర్యకరుడో ఎన్నా ఎంచలేము మా యేసన్నను. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయండి, ఎంత ప్రేమ ఆయనకి, ఎంత ప్రేమ ఆయనకి. ఈరోజు ఆలోచన చేస్తే అండ్ ఎక్కడో అడవిలో ఉన్నాడు ఎలియా. అతని ఆకలి గురించి పట్టించుకునేవారు ఎవరు లేరు. అయ్యో పాపం, ఈ సమయానికి ఎలియా ఆకలిగా ఉంటాడు, ఈ సమయానికి ఆయనకి దాహం వేస్తుంది, నిన్నెవ్వరు పట్టించుకోకపోవచ్చు. కానీ నీవు గనక ఆయన ఆశ్రయించి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన నిన్ను పట్టించుకుంటాడు. హల్లెలూయా. చెప్పడానికి చాలా విషయాలు మనసుకు వస్తూ ఉన్నాయి. ఇవి బలహీనమైనప్పుడు బలపరచడానికి తన దూతను పంపుతాడు. ఆపదలో ఉన్నప్పుడు కాపాడడానికి తన దూతను పంపుతాడు. ఒకవేళ కీడు సంభవించబోతున్నట్లయితే ఆ కీడు నుంచి నిన్ను తప్పించడానికి తన దూతను పంపుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోజున ఆలోచన చేస్తే నీవు ఆయన మార్గాల్లో నడుస్తుండగా నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఏమండి, ఇంతగా పట్టించుకున్న దేవుని మీద నీకు అనుమానం ఎందుకు వస్తుంది? ఇంతగా పట్టించుకున్న దేవుడు, ఇదే దేవుడు భూమి మీద శరీరధారిగా వచ్చినటువంటి సమయంలో ఆయన శిష్యులు ఆకలిగొని ఉంటే, బాబు మీరు భోజనం చేయండి, విశ్రాంతి తీసుకోండి అని చెప్పినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరుడు నిజంగా అండి. ఈరోజున ఆలోచన చేస్తే ప్రియులారా, అడుగడుగునా దేవుని కార్యాలను ఆలోచన చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అవును, జరుగుతున్నాయి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, కానీ అందరికీ జరగవు. కొంతమందికి ప్రియులారా మాత్రమే జరుగుతాయి, నిర్ణయించబడిన వారికి మాత్రమే జరుగుతాయి. అండి, యాకోబు ఖడ్గంతో చంపించబడ్డాడు, కానీ పేతురు చెరలో నుంచి ఏమయ్యాడు? దూతను పంపించి తట్టి లేపి ప్రియులారా బయటికి తీసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు, చాలినటువంటి దేవుడు. అయినా ఈరోజున ఆలోచిస్తే ఆర్థిక పరిస్థితుల దగ్గర సహాయం చేసినవాడు, ఆరోగ్యం దగ్గర సహాయం చేసినవాడు, కాలు నొప్పి పట్టేసి ఇక మళ్ళీ నిలబడి నేను వాక్యం చెప్పగలనా అనుకున్న పరిస్థితిలో బాధపడ్డాను నేను. ఏమండి, నిలబడి వాక్యం చెప్పగలనా, నిలబడగలనా ప్రభువా? రేపు ఆదివారం మళ్ళీ వాక్యం చెప్పాలి. ఈ రోజుకి ఒకవేళ ఉంటే ఉంది కానీ ప్రభువా, దయచేసి రేపు మాత్రం నేను ఈ సందులో నిలబడి వాక్యం చెప్పాలి, దయచేసి నువ్వు నన్ను బలపరచువా, నువ్వు నాకు సహాయం చేయవా అని అంటే, ఏమండి, ఆ సాయంత్రమే దేవుడు నన్ను బాగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, 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 గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రం. పిల్లలు ఆలోచన చెయ్యండి. ప్రమాదాల పరిస్థితుల మధ్యలో దేవుని కాపుదల ఎంత ఆశ్చర్యకరమైనటువంటిది. మరొక మాట చెప్పన, భూమి మీద సంభవించబోయేటువంటి ఆపదల మధ్యలో తన ప్రజలను దేవుడు ప్రత్యేకపరచుకోవడానికి ప్రియులారా దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే ఇలాగ రాయబడతా ఉంది. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని అని అంటున్నాడు. యోహాను దర్శనంలో చూస్తున్నాడు, 4 దిక్కులలో 4 దేవదూతలు నిలబడి ఉన్నారట. నిలబడి ఉన్నటువంటి వారు భూమి మీదనైనా సముద్రము మీదనైనా ఏ చెట్టు మీదనైనా గాలి వీచకుండా 4 దిక్కుల వాయువులను వాళ్ళు పట్టేసుకున్నారట. గాలి స్తంభించిపోయిందన్నమాట. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది కదా, గాలి ఇట్లేదు అంటాం కదా మనం. అలాంటి పరిస్థితి ఏదో కొంచెం సమయమే, అని ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా గాలి ఇటు మొదలు పెడితే అమ్మయ్య గాలి వేస్తుందిరా బాబు అనుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తంభించబోతున్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో దూతలు 4 పట్టుకోబోతుండగా ప్రియులారా, ఒక దూత మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు. ఎప్పటి వరకు? మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు మేము ముద్రించు వరకు అన్నాడు. నొసళ్ళ మీద మేము ముద్రించే వరకు మీరేం చేయొద్దంటే భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయొద్దు అని బిగ్గరగా చెప్తా ఉన్నాడు. ఈరోజున ఆలోచన చెయ్యండి ప్రియులారా, తన బిడ్డలను తన దాసులను దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే ప్రత్యేకంగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
వాళ్ళు నేను ముద్రించక మునుపు మీరేం చేయొద్దంటే భూమికైనా సముద్రంకైనా చెట్లకైనా హాని చేయొద్దు. అంటే వీళ్ళు దేవుని దాసులట. ఏమండి, వీళ్ళు మనుషులకు దాసులు కాదు. వీళ్ళు దేవుని సంతోషం కోసం పనిచేసేవాళ్ళు, వీళ్ళు దేవుని సంతోషం కోసం ఆలోచించేవాళ్ళు, వీళ్ళు దేవుని సంతోషం కోసం ప్రయాసపడేవారు, వీళ్ళు దేవుని సంతోషం కోసం తమను సమర్పించుకున్నటువంటి వాళ్ళు. వీళ్ళ నొసటి మీద ఏం చేయమంటున్నాడు? ముద్రించే వరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నొసటి మీద ముద్ర వేసినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి సంఘటన వీళ్ళరా ఎవరికి జరగబోతుంది అని అంటే దేవుని దాసులకే జరగబోతా ఉంది. ఈరోజున ఆలోచన చెయ్యండి. అక్కడ కూడా దూతలు కనపడుతున్నారు. ఈ వాయువులు పట్టుకున్న దూతలు కనపడుతున్నారు. ఏమండి, ఎవరు కనపడుతున్నారు? దూతలు కనపడుతున్నారు. మరొక దూత ఎక్కడి నుంచి వచ్చాడు? సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచి తిని అన్నాడు. దేవుని ముద్ర కలిగినటువంటి వేరొక దూత. అంటే ఏ ముద్రతోనైతే దేవుడు వారిని ముద్రించి ప్రత్యేకపరచాలనుకున్నాడో, అంటే ఈ ముద్ర వేయబడిన తర్వాతే మీరు చెయ్యండి అని అంటే భూమి మీద హాని జరిగినప్పుడు వీళ్ళకి మాత్రం హాని జరగదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అలాంటి ఒక గుంపును దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే ప్రత్యేకపరచుకోబోతున్నాడు. ఈరోజున ఆలోచన చేస్తే ప్రియులారా, దూతల యొక్క పరిచర్యను గురించి మనము ఈ పరిశుద్ధ గ్రంథములో చివరి దాకా చూడొచ్చు. యోహానుకు ఈ సంగతులన్నీ చూపించాడు ఒక దూత. యోహానుకు ఈ 22 అధ్యాయాలలో ఉన్న సంగతులన్నీ ఒక దూత చూపించాడట. చూపించినటువంటి సమయంలో ఈ యోహాను ఏం చేశాడో తెలుసా? ఆ దూతకు సాగిలపడి నమస్కారం చేయబోతున్నాడు. దూతలు నమస్కారాన్ని అంగీకరించవు. అర్థమవుతుందా మీకు? దూతలు నమస్కారాన్ని అంగీకరించవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 8, 9 వచనాలు త్వరగా చదవండి. యోహానును నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు ఏమంటున్నాడు? వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను. దేవునికే నమస్కారము చెయ్యమని చెప్పాను. హల్లెలూయా. ఎవరికి నమస్కారం చేయాలి? మొన్న పెళ్లి కుదుర్చుకున్నటువంటి దంపతులు, యవనస్తులైనటువంటి పిల్లలిద్దరు వచ్చాక తల్లిదండ్రి ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేసి మీరు పాస్టర్ గారికి పాస్టర్మ్మ గారికి కాళ్ళకి దండం పెట్టుకోండి అంటున్నారు. నేను అన్నాను, వద్దమ్మా, అలా చేయకూడదు. దేవునికే మనం ఏం చేయాలి? నమస్కారం చేయాలి. హల్లెలూయా. ఎవరో ఆరాధనకు యోగ్యులు, ఎవరు పూజించబడ్డానికి యోగ్యులు ఎవరో అనంటే దేవుడు మాత్రమే తప్ప మానవ మాత్రులు మనం ఎవరం కాదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఈ దూత ఏమంటున్నాడు అనంటే, అయ్యా నాకు ఇన్ని సంగతులు చూపించావు, నాకు ఇన్ని సంగతులు వినిపించావు నాకు అని చెప్పి ఆ దూత పాదముల ఎదుట పడి నమస్కారం చేయడానికి వంగున్నాడంట. సాగిల పడగా ఏమన్నాడు తెలుసా? వద్దు సుమి, వద్దయ్యా బాబు, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను. ఎవరెవరికి? నేను నీకు సహదాసుడిని, అంటే నువ్వెంతో నేను కూడా అంతే దేవుని ముందు. తర్వాత ప్రవక్తలైన నీ సహోదరులు ఉన్నారు, వాళ్లకు కూడా నేను సహదాసుడిని, వాళ్ళెంతో దేవునికి నేను కూడా అంతే. తర్వాత మూడవది ఏంటంటే, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ నేను ఎవరిని? సహదాసుడను. అంటే కో సర్వెంట్స్ అన్నమాట. హల్లెలూయా. అర్థమవుతుందా? కో సర్వెంట్స్ అంటే నువ్వు సర్వెంటే, నేను సర్వెంటే దేవుని ముందు. నువ్వు ఎక్కువ, నేను ఎక్కువ, నువ్వు తక్కువ మాత్రం కాదు. ఎంత సహోదర భావంతో మాట్లాడుతూ ఉన్నాడు. దూత నమస్కారాన్ని అంగీకరించడం. పడిపోయిన దూతలు అంగీకరిస్తారు. ఇక్కడ వచ్చిన ఇబ్బంది అదే. విగ్రహారాధన అనేది ప్రియులరా పడిపోయినటువంటి దూతలు కోరుకున్నటువంటిది. అది ఆ నమస్కారం కోరుకుంటారు, పూజ కోరుకుంటారు వాళ్ళు. కానీ దేవదూతలు మాత్రము వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం కోరుకోరంటే పూజను కోరుకోరు. అయ్యా నన్ను కాదు, నీవు దేవునికే నమస్కారం చెయ్యంట. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దిగులుతో వేదనతో ఉన్నటువంటి సమయంలో మానోహ భార్య పొలములో ఉంటే ఏమండి, అప్పటికి దాదాపు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి వివాహం అయ్యింది, కానీ పిల్లలు లేరు. గొడ్రాలుగా ఉందామె. గొడ్రాలుగా ఉంటే ఏమండి, దేవుని దూత వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా? ఇదిగో నువ్వు గొడ్రాలవు, నువ్వు కుమారుని కంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆలోచన చేస్తే ఆదరణ వచనం చెప్పడానికి,
ఆపదలో ఆదుకోవడానికి. ఇంకా చెప్పాలంటే మన ప్రార్థనలను దేవుని యొద్దకు చేరినటువంటి తర్వాత చేర్చే దూత ఒక ఆయన, అక్కడి నుంచి సమాధానాన్ని తీసుకొచ్చే దూత ఒక ఆయన. ఆ సమాధానం తెచ్చే దూత పేరు ఏంటో తెలుసా? ఏం పేరో తెలుసా మీకు? గబ్రియేలు దూత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చెయ్యండి. అంటే నీ పట్ల నా పట్ల దేవునికి ఎంత బాధ్యత ఉందో, ఎంత భారం ఉందో, ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ప్రియులారా, ఆలోచన చేసుకుందాం. ప్రభువు నిన్ను ఎంతగా ప్రేమించి నిన్ను ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీవు అతిశయపడడం కాదు, కానీ నువ్వేం చేయాలి అని అంటే ఆయనలో ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకు నువ్వు భయభక్తులు కలిగి లోబడే వ్యక్తివి కావాలి. నీవు ఆయనకు ఆరాధన చేసే వ్యక్తివి కావాలి. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించే వ్యక్తివి కావాలి. ఈ రోజున నేను చెప్పేటువంటి ఈ మాటలో, బైబిల్లో ఉన్నటువంటి ఈ మాటలో సత్యము అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. దయచేసి కృంగిపోయావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు కృంగిపోయినటువంటి ఏలియాను లేవనెత్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీవు లే అన్నాడు. నీవు లేచి ఏం చెయ్యి? భోజనం చెయ్యి. నువ్వు లేచి శక్తికి మించిన ప్రయాణానికి సిద్ధమై ఉంది, నువ్వు బయలుదేరు అని చెప్పాడు. భోజనపు బలము చేత ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు అనంటే, భోజనపు బలము చేత ఎన్ని రోజులట? 40 రాత్రి పగళ్ళు. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు? 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేశాడు. 40 రోజులు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబునకు ప్రియులరా వచ్చినప్పుడు అక్కడ దేవుడు అతనితో మాట్లాడాడు. చేయవలసిన పరిచర్య గురించి మాట్లాడాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా పని అయిపోయింది అనుకోవచ్చు. నీ పని అవ్వలేదు. దేవుడు ఇంకా నీ ద్వారా పని చేయించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంకా నీ ద్వారా తన నామాన్ని మహిమపరచుకోవడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఇంకా నీ ద్వారా దేవుడు ప్రియులరా తన నామాన్ని గొప్ప చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి మనసారా స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకవేళ ఈ రోజు నువ్వు అనుకోవచ్చు, నీ ఆర్థిక ఇబ్బందులను బట్టి నా పని అయిపోయింది, నా యొక్క జీవితంలో ఇంకా నేను ఏం చేయగలను, నా వల్ల కాదనుకోవచ్చు. దేవుడు ఒక ఆశ్చర్యమైన క్రియ చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక ఆశ్చర్యమైన క్రియ చేయబోతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ప్రభు వైపు చూస్తూ ఆలోచన చేసుకుందాం. ఒకవేళ నీ వెనుకబడుతున్నావా? ఈ వాక్యాలన్నీ కూడా మన ముందు ఉంచబడుతుండగా ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రభువా, యోహానుకు ప్రత్యక్షతను కనపరచడానికి దూతను పంపించావు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ లోకంలో ఎందరో ప్రభువా హాని కలిగించే మనుషులుగా ఉన్నా తండ్రి, కొన్ని విపత్తులు సంభవిస్తూ ఉన్నా కానీ వాటి నుంచి తప్పించడానికి నువ్వు సరిపోయిన వాడు ప్రభువా. నీకు మనసారా స్తుతి చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి తీర్చడానికి ప్రభువా నీవు నైనా మా తండ్రి కృప చూపుతున్నావు ప్రభువా. బలపరచడానికి అయినా నీవు కృప చూపుతున్నావు ప్రభువా. మరలా తిరిగి నడిపించడానికి కృప చూపుతున్నావు తండ్రి. మరలా తిరిగి నీ పని జరిగించుకోవడానికి నువ్వు కృప చూపుతూనే ఉన్నావు ప్రభువా. సమస్త ఘనత నీకే కలుగునుగాక, మహిమ నీకే కలుగునుగాక. రేపటిని గురించి అతిశయపడొద్దు సోదరి సోదరుడా. ఏ దినమున ఏమి సంభవించునో నీకు తెలియదు కనుక ఏమీ తెలియని నీ భవిష్యత్తును అన్నీ తెలిసిన దేవుని చేతిలో అప్పగించుకో యవనస్తుడా, యవనస్తురాలా, సహోదరి సహోదరులారా. ఒకవేళ ఈ రోజున నీవు కనుక ఒకవేళ అతిశయపడుతున్న వ్యక్తిగా ఉండొద్దు. ఎందుకంటే ఏమి సంభవించబోతుందో మనకు తెలియదు కనుక ప్రియులారా, మన జీవితాలు ఆయన చేతులు అప్పగించుకొని ఆయన యందు నమ్మిక ఉంచుదాం. ఆయన యందు భయభక్తులు నిలుపుదాం. ఆయన యందు విశ్వాసాన్ని నిలుపుకుందాం. ఆయన మనకు తోడై ఉంటాడు. ఆయన మనకు దారి చూపిస్తాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యా. ప్రభువా, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యా. ఇంకా నువ్వు ప్రార్థించుటకు నన్ను బలపరచునైనా. ఇంకా నువ్వు నీ వాక్యమును ధ్యానించుటకు నన్ను బలపరచునైనా. ఇంకా నువ్వు నీ కొరకు నిలబడడానికి నన్ను బలపరచునైనా అని చేతులెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, మీరు సహాయం చేయండి. కరుణామయుడా సహాయం చేయండి. కనికర సంపన్నుడా సహాయం చేయండి. నీ వెళ్ళే మార్గములో నిన్ను కాపాడడం కోసం, నీ పాదాలకు రాయి తగలకుండా ఎత్తిపట్టుకోవడం కోసం దోతలకు ఆజ్ఞాపించినటువంటి దేవునికి నిన్ను నీవు అప్పగించుకో సోదరి సోదరుడా. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. దయచేసి మీరు సహాయం చేయండి ప్రభువా. జ్ఞానము దయచేయండి, ధైర్యము దయచేయండి, విశ్వాసము దయచేయండి, విడుదల దయచేయండి ప్రభువా. నెమ్మది అనుగ్రహించునైనా నీ కృప చొప్పున నువ్వు బలపరచమని అడుగుతున్నాను తండ్రి. చేరువచ్చిన బిడ్డలందరిలో ప్రభువా ఈ మాటలన్నిటినీ కూడా బహులోతుగా నాటి వాక్యములో విశ్వాసంతో నిలబడే శక్తిని అనుగ్రహించండి. సమస్త ఘనత మీకే చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.